किधर फास्ट నేనే అదంతా ప్రిపేర్ చేసి వచ్చారు. ఇప్పుడు మన పైన రూట్ ఏమేస్తాం అన్నిటికీ అంతా టెంట్లో అందరు టైప్లో పెట్టాలి. ఏం చుక్క నీళ్లు పడదు. తర్వాత నీళ్ళు కోసం అన్ని చోట్ల డ్రమ్స్ కూల్ వాటర్ బ్లాక్ అండ్ నీళ్ళది 3 lakhs ఇక్కడే కాకుండా బయట కూడా స్టాల్స్ ఏర్పాటు వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు. మెయిన్ ఇష్యూ సార్ ఇది తలంబరాల కోసం ఇక్కడ తొందరపడుతున్నారు. దీంట్లో పడిన ముందు మామూలు రెగ్యులర్ టైంలో పొలిటీషియన్స్ అడావుడు ఎట్లా దీన్ని మనం స్మూత్గా ఎట్లా చేయొచ్చు రివర్స్ క్యాల్కులేటర్ కూడా దొరికి వచ్చే ఆ లెంత్ ఎక్కువ పెట్టమని శాసనసభ్యులు అదేవిధంగా అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్ కూడా మన టీవీఐపీ ప్రోగ్రామ్ ప్రకారంగా అన్ని ఏర్పాట్లు చేశారు సార్. ముందుగా అందరికీ చేస్తున్నకి నమస్కారాలు. శ్రీరామ బ్రహ్మోత్సవాలు అంబులెన్స్ కూడా కావాలంటే పక్కనే కొన్ని తెప్పించుకొని పెట్టుకోండి. దాని తగ్గ ఏర్పాట్లు ప్రిపేర్ చేసుకోండి. నెక్స్ట్ డిపార్ట్మెంట్స్ ఏ డిపార్ట్మెంట్ అయితే దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉందో ఆ డిపార్ట్మెంట్ కి ప్రాపర్ గా వాళ్ళని అలికేషన్ చేయండి. కరెక్ట్ గా జిల్లా ఆఫీసర్స్ అందరినీ కూడా ఒక్కొక్క డ్యూటీకి పెట్టి చిన్న ఎపిసోడ్ కూడా జరగకుండా భక్తుల్ని ఎంతైతే రాముల వారి దర్శనానికి రాముల వారి ఆశీస్సులకు వస్తారో నమ్మకం విశ్వాసంతో దాన్ని పూర్తిగా మళ్ళీ వారిని ఇక్కడ భద్రాచలం నుంచి ఎగ్జిట్ అయ్యేంత వరకు రెస్పాన్సిబిలిటీ ఆల్ డిపార్ట్మెంట్స్ అండర్ కంట్రోల్ ఆఫ్ కలెక్టర్ గారి కంట్రోల్లో చేస్తూ పర్ఫెక్ట్గా చేయాలన్నది నా విజ్ఞప్తి. కాబట్టి టైం ఈజ్ వెరీ షార్ట్. దీన్ని దృష్టిలో పెట్టుకొని అరేంజ్మెంట్స్ విషయంలో ఎక్కడ ఇబ్బంది పడద్దు. నాకు తెలిసి ఈ కపుల్ ఆఫ్ 2-3 daysలోనే అది పేమెంట్ ఇచ్చేసి దాన్ని అక్విజిషన్ చేయడం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా దాన్ని కూడా లాంఛనంగా ప్రారంభించుకోవడం జరుగుతుంది ఆ రోజు ఏది గుడి డెవలప్మెంట్ కి సంబంధించిన విషయంలో. కాబట్టి భక్తుల విషయంలో శ్రద్ధ తీసుకోవాల్సింది ఆల్ డిపార్ట్మెంట్స్ ఏవైతే మాట్లాడామో మీరందరూ ప్రాపర్ గా ఇంటాక్ట్ గా ఉండి పనిచేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.